ముందుగా బోరబండ డివిజన్ గురించి తెలుసుకుందాం. బోరబండ డివిజన్లో ఎవరికి ఏ పార్టీకి ఎంతమంది అనుకూలంగా ఉన్నారో తెలుసుకుందాం. సో ఒకసారి బోరబండ డివిజన్ చూస్తే దాంట్లో బీఆర్ఎస్కి 52.3% ఇక్కడ అనుకూలంగా కనిపిస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 42.53% అనుకూలంగా ఉన్నారు. ఇక బీజేపీ విషయం తీసుకుంటే బీజేపీ కేవలం 4.6% మాత్రమే అనుకూలంగా కనిపిస్తున్నారు. బోరబండ డివిజన్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కి 10% మంది ఎక్కువగా అనుకూలంగా మనకు కనిపిస్తున్నారు ఈ సమయానికి. సో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. సో బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ బోరబండ డివిజన్లో ఎక్కువగా అభివృద్ధి జరిగింది అనేది అక్కడ జనం నమ్ముతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక రోడ్లు పూర్తయినాయి, డ్రైనేజీలు పూర్తయినాయి. తర్వాత కొండ ప్రాంతం, బోరబండలో చాలా వరకు కొండ ప్రాంతం ఉంటుంది. కొండ ప్రాంతంలో అక్కడ తాగునీటి సరఫరాకి దానికోసం అనేక పనులు చేశారు. అది కూడా బీఆర్ఎస్కి ఇక్కడ కలిసి వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక ఎన్నికల సమయం కావడంతోనే ఇప్పుడు అక్కడ రోడ్డు రిపేర్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనలో ఉన్నారు. సో కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇక్కడ రోడ్లు బాగు చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక ప్రజలు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆలోచిస్తున్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బోరబండ డివిజన్లో చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యాయి అనేది అక్కడ జనం నమ్ముతున్నటువంటి విషయం. ఇక మాగంటి గోపీనాథ్ అక్కడ వరుసగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు, ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు కూడా అక్కడ బీఆర్ఎస్కు అనుకూల అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సంక్షేమ పథకాల అమలులో చాలా వరకు లోపాలు కనిపిస్తున్నాయి. అంటే సంక్షేమ విషయంలో పెన్షన్స్ కావచ్చు, ఇంకా రకరకాల ప్రభుత్వం నుంచి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ అమలు సరిగ్గా జరగకపోవడం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్గా ఉంది. అది బీఆర్ఎస్కు కలిసి వచ్చేటువంటి అంశం. ఇక గ్యాస్ సబ్సిడీ కూడా సరిగ్గా రావడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇక కాంగ్రెస్కు అనుకూలంగా ఏం అంశాలు ఉన్నాయో చూద్దాం. ఈ బోరబండ డివిజన్లో నవీన్ యాదవ్, అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆదరణ ఒకటైతే, బోరబండ డివిజన్ ప్రజలతో ఆయన నిత్యం అందుబాటులో ఉంటారు. తర్వాత బోరబండ డివిజన్లో అనేక సామాజిక కార్యక్రమాలు ఆయన నిర్వహించారు. గతంలో కూడా ఆయన పాలిటిక్స్లో కొనసాగుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ ప్రజలతో టచ్లో ఉంటున్నారు. అనేక సోషల్ సర్వీస్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు నవీన్ యాదవ్. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి ఎమ్మెల్యే ఉంటేనే నియోజకవర్గం డెవలప్ అవుతున్నటువంటి ఆలోచనలో బోరబండ డివిజన్ ప్రజలు కూడా కనిపిస్తున్నారు. అది ప్లస్ పాయింట్గా మారింది. ఇక పీజేఆర్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ప్రజలు మర్చిపోకపోవడం. పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి దివంగత నేత. కాంగ్రెస్ హయాంలో ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి ఆ మంచి పనుల్ని బోరబండ డివిజన్లో ఇంకా జనం గుర్తు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డులు జారీ కావడం కూడా అక్కడ బోరబండ డివిజన్లో కాంగ్రెస్కి అనుకూలించేటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా బోరబండ డివిజన్లో ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్తో పోల్చుకుంటే బీఆర్ఎస్ఏ లీడ్లో కనిపిస్తోంది. ఒక 10% ఎక్కువగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు బోరబండ డివిజన్.